హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ రేంజ్ మనం చూసినట్లయితే ఇంచుమించు ఆల్మోస్ట్ అందరి దగ్గర నుంచి మనం ఈ మార్కులు అయితే మనోళ్ళే వాళ్ళంతటా వాళ్ళే పోస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం చూసినట్లయితే బీసీడీ క్యాడర్లో 83 మార్కులు వచ్చినాయి. ఇది కూడా ఇంగ్లీషే, రైట్? ఇంగ్లీషు 83 మార్కులు. ఇంతకుముందు మనం చూసాం వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఇంచుమించు 83+ వచ్చింది, అంటే 83.56 సంథింగ్ ఏదో వచ్చింది. 83 మార్కులు ఇప్పుడు వరకు. అంటే ఇక బీసీడీలో 83 మార్కులు ఉంటే అసలు ఒక 60-70 మంది దగ్గర నుంచి మనం ఈ మార్కులు తీసుకోవడం జరిగింది. ఒక 60-70 ఈ జర్నల్ మార్కులే, రెస్పాన్స్ షీట్ల నుంచి మనం తీసుకున్న మార్కులు. ఇక్కడ మనకు గమనించినట్లయితే అభ్యర్థులు వాళ్ళే పోస్ట్ చేయడం జరిగింది వీటిని. బీసీడీలో 83 మార్కులు అంటే హైయెస్ట్ అనుకోండి. ఇక ఓపెన్ కేటగిరీ ఓసీ 78.9, బీసీడీ 78.83, బీసీడీ 76.56, ఓసీ 76, ఎస్టీ 75.97. ఎస్టీ క్యాండిడేట్ ఓపెన్ వెళ్ళిపోతాడు. ఇక్కడున్న బీసీ వాళ్ళు వీళ్ళందరూ ఓపెన్లో వెళ్ళిపోతారు. నెక్స్ట్ చూడండి, బీసీఏ 75, ఎస్సీ గ్రూప్ 3 74.8, ఎస్సీ గ్రూప్ 3 74, హైయెస్ట్ 74.8 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూద్దాం విశాఖపట్నం. ఇక్కడ మేల్ ఫీమేల్ ఇక్కడ ఉందో చూసుకోండి, మీరు మేల్ ఫీమేల్ ఇక్కడ ఉందో చూసుకోండి. ఎస్సీ గ్రూప్ 3 74.8. ఇక చూద్దాం, ఓకే. ఇంకొక ఎస్సీ గ్రూప్ 3 74.8, ఇద్దరికి వచ్చినాయి 74.8. ఓసీ 73.3, ఓసీ ఇందాక చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది 73.4. ఎస్టీ క్యాండిడేట్స్ 72. ఎస్టీ క్యాండిడేట్ రెండో అతను, ఇతను కూడా ఓపెన్ వెళ్ళిపోతాడు 72.45. బీసీబీ 71.53. ఎస్టీ ఇదిగోండి, అసలు భలే ఆశ్చర్యంగా ఉందబ్బా. ఫస్ట్ 14 ర్యాంకుల్లోనే 3 ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ 3 కూడా ఓపెన్లో వెళ్ళిపోతారు 70 మార్కులు. బీసీడీ 70 మార్కులు, బీసీడీ 69.8 మార్కులు. ఇవన్నీ హైయెస్ట్ మార్కులే, అయితే మీరు కంగారు పడొద్దు. ఇవన్నీ హైయెస్ట్ మార్కులే, కంగారు పడాల్సిన పనిలే. వీళ్ళందరూ ఓపెన్లో పోతారు, వీళ్ళు మనకు పోటీ కాదు మన కేటగిరీలో, రైట్? 69 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 69 మార్కులు, 69.6 బీసీడీ 69.5, బీసీడీ 60.87. మీకేమర్థమైంది? విశాఖపట్నం బీసీడీ క్యాండిడేట్లు ఎక్కువ మంది టాప్లో ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఓపెన్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఇతను 3 అతను మొత్తం మీద 20 ర్యాంకుల దగ్గరికి వచ్చి 20 మంది దగ్గరికి వచ్చేవాడికి ఓసీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు తగిలేరు అంతే, 60.8. ఇక విశాఖపట్నం బీసీడీ 60.3, బీసీడీ 60.16. చూడండి, అందరూ బీసీడీలు ఎక్కువ, బీసీడీలే. అయినా కానీ మీరు కంగారు పడద్దు, వీళ్ళందరూ ఓపెన్ వెళ్ళిపోతారు, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, విశాఖపట్నం బీసీబీ కూడా తక్కువ అబ్బా. బీసీబీ కూడా తక్కువ మంది ఉన్నారు. మీరు చూస్తే 68.1 మార్కు ఇక్కడ తగిలేరు. నెక్స్ట్ ఇంకా ఉన్నారు వీళ్ళు, ఒక 60-65 మంది దాకా తీసుకున్నాం, 24 మందిని చూస్తున్నాం. బీసీడీ ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ బీసీడీ ఇదిగోండి, బీసీడీ 60.3, బీసీడీ 60.3, బీసీబీ 68, బీసీబీ 68, ఎస్టీ 67.6 ఓపెన్లో పోతారు వీళ్ళు కూడా. ఇక్కడ దాకా ఓపెన్లో వెళ్ళిపోతారు. అలాగే బీసీబీ 67.53, బీసీబీ 67.5, బీసీడీ 67, అలాగే బీసీడీ 67, రైట్? ఇంకా చూడండి, ఇంకా ఉన్నారు. ఓసీ 66.75, ఈడబ్ల్యూఎస్ 65.54, పిహెచ్సి అండి, ఓహెచ్ క్యాండిడేట్ ఆర్థోపెడికల్ చూడండి 65.5 ఓపెన్లోనే ఉంటాడు ఇతను కూడా. ఎస్టీ క్యాండిడేట్ 65.46 ఓపెన్లో వెళ్ళిపోతాడు. విశాఖపట్నం ఈడబ్ల్యూఎస్ మనకి ఇంతకుముందు ఒక ఇద్దరు వచ్చారు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 65 మార్కులు. ఎస్సీ గ్రూప్ 2 64.9, బీసీడీ 64.4, అలాగే ఇంకా ఉన్నారు చూడండి, ఇక్కడ చూడండి, బీసీడీ 64 మార్కులు, బీసీడీ 64, బీసీఏ 63, ఎస్టీ 63, బీసీడీ 62, బీసీడీ 62.7 మార్కులు, రైట్? ఇక బీసీడీ 62.5 మార్కులు, బీసీడీ 62 మార్కులు, ఓసీ 61.7 మార్కులు, తర్వాత బీసీఈ 61.2 మార్కులు. చూసారా మీరు? ఒకసారి గమనించండి, ఇక్కడ ఎంతమంది వచ్చారు? 47 మార్కులు. ఇంచుమించు విశాఖపట్నం జిల్లాలో ఓపెన్లోనే చాలా పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వీళ్ళందరూ ఓపెన్లోకి పోతారు.
ఎంత మార్కులు ఇక్కడ దాకా చూసుకోండి. ఇంకా ఉన్నారు ఓపెన్ క్యాండిడేట్స్, ఇంకా ఛాన్స్ ఉంది ఓపెన్ క్యాండిడేట్స్కి. ఇగోండి ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఓపెన్లోనే వెళ్తారు, కంగారేం పడాల్సిన వల్లే. విశాఖపట్నం ఓసీ 61, బీసీఈ 61.2, బీసీఏ 60.87, ఎస్టీ 60.6, బీసీఏ 60.5, ఎస్టీ 59 మార్కులు పడిపోయింది. చూడండి 52 మందికి వచ్చేసరికి 59 మార్కులు పడిపోయింది మా ఇక్కడ. అంటే 50స్లో పడిపోయారు. ఇక్కడ నుంచి చాలామంది ఓపెన్లోనే ఉన్నారు, వీళ్ళందరూ ఓపెన్కి పోతారు. అంటే కేటగిరీకి వచ్చేసరికి 50స్లో ఉంటారు. కేటగిరీ మార్కుల్లో సెలెక్ట్ అవ్వాలంటే మీ కేటగిరీలో మీరు సెలెక్ట్ అవ్వాలంటే విశాఖపట్నంలో 50లో ఉంటే చాలు, 50 మార్కుల్లో ఉంటే చాలు. 50స్లో ఉంటే మీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంటే 50స్లో మీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే మరి పీజీటీ టీజీటీ వాళ్ళకి ఇంకా ఏ మార్కులు ఉంటారు? 45 నుంచి 55 మార్కుల రేంజ్లో ఉన్నవాళ్ళు కూడా పీజీటీలో వెళ్ళిపోతారు మళ్ళీ మీ జోన్లో కొంతమంది. ఇక్కడ చూడండి 53 విశాఖపట్నం ఓసీ 58 మార్కులు, బీసీఏ 56.78, బీసీబీ 56.7 మార్కులు. రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కులు రేంజ్ చూడండి. బీసీఏ 56.7. రైట్. ఒకసారి చూడండి బీసీఏ రైట్ బీసీఏ 56.78, బీసీబీ 56.7 మార్కులు, ఎస్సీ గ్రూప్ 2 56 మార్కులు, బీసీడీ 55.97 మార్కులు, ఎస్టీ 54 మార్కులు, బీసీడీ 53.7 మార్కులు, బీసీఏ 52.5 మార్కులు. చూసారా? బీసీఈ 51 మార్కులు, ఎస్సీ గ్రూప్ 1 51.5. చూడండి 51 మార్కులకు వచ్చే ఫస్ట్ 60 ర్యాంకుల్లో ఇందులో బోర్డన్ని ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవన్నీ ఓపెన్లో పోయేవాళ్ళు వీళ్ళందరూ 51.5 మార్కులు. ఇంకా ఇవ్వండి 62 మార్కులు మందిని తీసుకున్నాం మనం. రైట్. ఇక్కడ చూడండి ఇంకో క్యాండిడేట్, ఇగో విశాఖపట్నం బీసీడీ 38 మార్కులు, బీసీడీ 38 మార్కులు. ఇక్కడ చూడవచ్చు మీరు. రైట్. ఇక్కడ చూడండి బీసీడీ, ఇదిగోండి బీసీడీ 38 మార్కులు. అంటే గ్రాఫ్ ఎంత పడిపోతుందంటే చూడండి, విశాఖపట్నం పోస్టులు చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. 38 మార్కుల దగ్గర అంటే మనం కలెక్ట్ చేసిన అభ్యర్థుల్లో మనకు వచ్చిన మార్కులు బట్టి అంటే ఈ మధ్యలో ఏమైనా ఉంటే ఉండొచ్చు ఒకళ్ళిద్దరు, కానీ మార్కుల రేంజ్ మాత్రం ఇంత పడిపోవడం అనేది సర్వసాధారణంగా జరగదు. ఇక్కడ చూడండి 38 మార్కులు బీసీడీ క్యాండిడేట్. పైన చూడండి ఒకసారి 51.5 తర్వాత మనకి క్యాండిడేట్లు దొరకలా, 38 మార్కులు క్యాండిడేట్ దొరికాడు బీసీడీలో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ 60 మందిని తీసుకున్నానండి, 63 మంది దాకా వచ్చారు వీళ్ళు. ఎస్టీ క్యాండిడేట్స్ని 63 మందిలో ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంతమంది ఉన్నారు? 60. ఇగోండి రైట్. ఇక్కడ చూడండి ఎస్టీ క్యాండిడేట్స్ తీసుకున్నట్టు ఇగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 75 మార్కుల దగ్గర ఒకడు. తర్వాత ఇదిగో ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 72 మార్కులు ఇద్దరు. తర్వాత ఇదిగో ఇక్కడ ఒకళ్ళు ముగ్గురు. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు నలుగురు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఒకళ్ళు 5గురు. తర్వాత ఇదిగో ఇక్కడ ఒకళ్ళు 6గురు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఒకళ్ళు 7గురు. తర్వాత ఇదిగో ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 8. రైట్. 8 మందేనండి వచ్చింది. అంటే 63 మందిని మనం టాప్ ర్యాంకర్స్ని కలెక్ట్ చేసుకుంటే 7-8 మంది మాత్రమే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులో సగానికి పైన అంచే ఆల్మోస్ట్ ఓపెన్లో వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఎస్టీ క్యాండిడేట్ ర్యాంక్ ఎక్కడికి వస్తుంది చూడనప్పుడు ఒకసారి 40స్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కేటగిరీలో పోస్ట్ వస్తుంది, 40 మార్కుల్లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. అది క్లారిటీగా మనకు అర్థమైపోతుంది ఇప్పుడే. రైట్. అంటే స్కూల్ అసిస్టెంటే రావచ్చు, లేదంటే పీజీటీనో టీజీటీనో ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి. మరి ఇంకోటి చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే ఎస్సీ గ్రూప్ 1 చూద్దాం. ఎస్సీ గ్రూప్ 1 ఎంతమంది ఉన్నారు? ఈ 63 మందిలో ఎస్సీ గ్రూప్ 1 ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. ఎస్సీ గ్రూప్ 1 ఎస్ ఇక్కడ చూడండి. ఎస్సీ గ్రూప్ 1 చూద్దాం. ఈ 63 మంది విశాఖపట్నంలో ఎస్సీ గ్రూప్ 1 చూసినట్లయితే ఎంతమంది ఉన్నారు?
ఎస్సీ గ్రూప్ 1 అందరూ గ్రూప్ 1 చూద్దాం. ఎస్సీ గ్రూప్ 1 ఎక్కడా లేరు, నాకు ఎక్కడ కనబట్లా. ఎస్సీ గ్రూప్ 2 ఉన్నారు, గ్రూప్ 3 ఉన్నారు, కానీ గ్రూప్ 1 ఎక్కడ, గ్రూప్ 2 కూడా సరిగ్గా లేరు. ఇగోండి గ్రూప్ 2నే ఒక్కడున్నాడండి. ఎస్సీ గ్రూప్ 1 ఒకే ఒక్కడు. ఈ 63 మందిలో ఎస్సీ గ్రూప్ 1 ఒకే ఒక్కడున్నాడు. ఎస్సీ గ్రూప్ 1 మార్క్స్ ఎంతో తెలుసా, ఇదిగోండి ఇక్కడ చూడండి, 51.05, 51 మార్క్స్ దగ్గర ఉన్నాడు ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్. అంటే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి జాబ్స్ 40స్లో ఉన్న వాళ్ళకి వస్తుంది అని అర్థమైపోతుంది. ఓపెన్ పీజీటీ టీజీటీ కేటగిరీ పోస్టులు ఉంటాయి, మీకు తెలుసుగా. 40 ఏంటి, 30లో ఉన్న వాళ్ళకి కూడా మార్కులు వస్తుంది, జాబ్ వస్తుంది వాళ్ళకి. 30స్లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్, అదంతా క్లారిటీగా అర్థమైపోతుంది మనకి. అలాగే బీసీడీలో ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఓపెన్ వెళ్ళిపోతారు వాళ్ళు. రైట్, బీసీడీలో పోస్టులు కూడా చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ పోస్టులు. ఓకేనా? రైట్, దీని గురించి మరీ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.